భారతదేశ సైన్యానికి రాయల్ ఎన్ఫీల్డ్కి మధ్య బంధం ఈనాటిది కాదు. భారతదేశ సైనికుల్లోని గోర్ఖా సైనికులకు గుర్తుగా రాయల్ ఎన్ఫీల్డ్ గోర్ఖా ఎడిషన్ అయితే మాత్రం లాంచ్ చేసింది. ఈ వెహికల్ మీద ఉన్నటువంటి ఆ కత్తుల క్రాస్ సింబల్కి అర్థం ఏంటి, అలాగే ఈ కలర్ తోటి రాయల్ ఎన్ఫీల్డ్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది, అలాగే కొత్త ఫీచర్స్ని యాడ్ చేసింది, అవి ఏంటో తెలుసుకుందాం. ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఎలా ఉన్నాయి అని నేను రైడ్ చేసి నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే, నేను మీ శ్రీకాంత్ ఆటోమొబైల్ కంటెంట్ చేస్తూ ఉంటాను. మీ లవ్ అండ్ సపోర్ట్ని ఒక్క చిన్న సబ్స్క్రైబ్ తోటి ఎక్స్టెండ్ చేయండి. మీరు వెహికల్ కొనబోయే సమయానికి చాలా సపోర్ట్గా మన ఛానల్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క రా ఆన్ రోడ్ ప్రైస్ 2,55,000 రూపాయలు. మీరు వారంటీ అలాగే యాక్సెసరీస్ కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇంకొక 10-12,000 రూపాయల వరకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను ఈ యొక్క ప్రైస్ని ఒంగోలులోని లేఖన ఆటోమోటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు, అన్ని ఏరియాస్లో వీళ్ళ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. నేను ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి క్లియర్గా. సో ఫస్ట్ అయితే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ని ఈజీగా మీరైతే పొందొచ్చు. ఇంకా మెయిన్ హార్ట్ అయినటువంటి ఇంజన్ గురించి ఒకసారి మాట్లాడుకొని ఈ యొక్క థీమ్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి జే సిరీస్ ప్లాట్ఫామ్ మీద రెడీ అయినటువంటి 349cc ఇంజన్, సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ అనమాట. ఇది మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 20.2 bhp ఆఫ్ పవర్, అలాగే 27 Nm ఆఫ్ టార్క్, 4000 rpm దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జాస్ట్ నోట్ అలాగే ఇంజన్ సౌండ్ విందాం. ఇంజన్ చాలా రిఫైన్డ్ అనిపిస్తుంది, అలాగే ఎగ్జాస్ట్ సౌండ్ కూడా ఇదివరకు ఇట్లాగా అంత తంబీగా లేకపోయినా కానీ సో డీసెంట్ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా సీట్ హైట్ వచ్చేసరికి 805 mm. మీరు చూడొచ్చు ఒకసారి, నేను వచ్చేసరికి 5.9 అలా ఉంటాను. 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. ఏదైతే నేను కూర్చున్నాను కదా, అండర్ థై సపోర్ట్ బాగుంది. కొంచెం స్కూపీ స్టైల్ అయితే ఉందన్నమాట. సీట్ చాలా కంఫర్ట్ ఉంటుంది, మీరు సిటీలో నడుపుకోవడానికైనా, హైవే మీద చిన్న చిన్న లాంగ్ రైడ్స్ చేయడానికైనా. అండ్ హ్యాండిల్ బార్ ఒకసారి చూడండి, అప్రైట్ ఉంటుంది హ్యాండిల్ బార్ అయితే మాత్రం. సో అప్పర్ బాడీకి ఎక్కడ స్ట్రెస్ ఉండదు, రిలాక్స్డ్గా నడుపుకోవచ్చు. హైవే మీద అయినా సిటీలోనైనా కానీ ఎక్కువసేపు ఈ బైక్ మీద మీరు స్పెండ్ చేయాలి టైం అనుకున్నట్లయితే అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా కొనుక్కోవచ్చు. అంత రిలాక్స్డ్ రైడింగ్ పోస్చర్ అయితే ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు ఇంకా దాని గురించి క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. 2026 ఈ ఆగస్ట్ నుంచి దీంట్లో స్లిప్పర్ క్లచ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి స్లిప్పర్ క్లచ్ తోటి మీరు ఈ యొక్క రైడింగ్ కన్వీనియంట్ని అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో పొందొచ్చు. నేను రైడ్ చేసేటప్పుడు స్లిప్పర్ క్లచ్ యొక్క వర్క్ ఎలా ఉందని దాని గురించి క్లియర్గా మాట్లాడతాను. సో ఇది మనకి ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి 5-speed గేర్ బాక్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇంజన్ చూసుకోండి ఒకసారి, సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ తోటి ఈ యొక్క ఏదైతే గోర్ఖా ఎడిషన్లో మనకు చూడటానికి ఇంజన్ లుక్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మార్ష్ గ్రే అంటుంది, మిలిటరీ గ్రే అన్నమాట. మార్ష్ గ్రే లాగా కనిపిస్తుంది. సో చూడటానికి చాలా బాగుందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే కోర్స్ మిలిటరీ కలర్స్ ఏ అయినా సరే వాటికి మంచి ఏదైతే ఆ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది ఇండియాలో. సో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే లోగో చూసుకోవచ్చు, మనకి ఈ ఫాంట్ బాగా టచ్ అవుతుంది 3Dలో. అలాగే మంచి ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. సో కలర్ కూడా, దీన్ని కుక్రీ సింబల్ అంటారు. ఇది గోర్ఖా సైనికుల యొక్క సాంప్రదాయమైనటువంటి ఆయుధం అన్నమాట. ఇది వాళ్ళ నిస్వార్థమైనటువంటి యుద్ధానికి, త్యాగానికి నిదర్శనం. సో అందుకే కంపెనీ వాళ్ళ కోసం వాళ్ళకి ట్రిబ్యూట్ చేస్తూ ఈ యొక్క గోర్ఖా ఎడిషన్ అయితే లాంచ్ చేసిందనమాట. ఓవరాల్గా చూడటానికి వెహికల్ అయితే మాత్రం ఈ కొత్త కలర్లో చాలా బాగుంది. ఇంకా ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఇది మనకి 19 ఇంచ్ వీల్తో ఆఫర్ చేస్తూ ఉన్నారు. 100/90 సెక్షన్ టైర్ అనమాట. విత్ 300 mm డిస్క్ బ్రేక్తో వస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS. అలాగే ఫ్రంట్లో మనకి 41 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు వస్తున్నాయి, 130 mm ట్రావెల్ తోటి. అండ్ ఇవి మనకి స్పోక్ వీల్స్ అనమాట. చాలా క్లాసిక్గా ఉంది స్పోక్ వీల్స్తో చూస్తున్నట్లయితే. అలాగే ఫ్రంట్లో చూస్తున్నట్లయితే హెడ్ ల్యాంప్ LED తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇండికేటర్స్ మాత్రం హజార్ లైట్స్ ఉన్నాయి, బట్ హాలోజన్ తోటే వస్తున్నాయి. పైలట్ ల్యాంప్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ చిన్న క్రోమ్ షీల్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు హెడ్ ల్యాంప్కి, చూడటానికి బాగుంది. ఇంకా రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇది మనకి స్ప్లిట్ సీట్తో ఆఫర్ చేస్తున్నారు. కావాలనుకుంటే మీరు టూరింగ్ సీట్ కూడా వేసుకోవచ్చు, కొంచెం లాంగ్ ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు. స్ప్లిట్ సీటు రైడర్కి, పిలియన్కి ఇద్దరికి కంఫర్టబుల్గా ఉంటుంది. విత్ డీసెంట్ గ్రాబ్ రైల్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ తోటి సస్పెన్షన్ చూడొచ్చు. అలాగే 120/80 నుంచి టైర్ అయితే మీరు బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవచ్చు. సో అలాగే 270 mm డిస్క్ బ్రేక్ కాంబినేషన్, ఓపెన్ టైప్ చైన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ నుంచి మనకి యూనిక్ టెయిల్ ల్యాంప్ విత్ సైడ్ ఇండికేటర్స్ అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో కనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ నుంచి చూసినట్లయితే క్రోమ్ ఎలిమెంట్ తోటి లాంగ్ ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. ఈ వెహికల్కి ఇంకాస్త
బెస్ట్ అపీరెన్స్ అయితే తీసుకొచ్చింది అండ్ లుక్ తీసుకొచ్చింది. అండ్ చూడటానికి ఎగ్జాస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఎనలాగ్ అండ్ డిజిటల్ కంట్రోల్ అయితే చూసుకోవచ్చు. సో ఎనలాగ్లో మనకి స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ డిజిటల్లో వచ్చేసరికి ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ చూపిస్తుంది, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ చూపిస్తుంది, అలాగే టైం చూపిస్తుంది. సో ట్రిప్ మీటర్స్, సో ఇవన్నీ మన ఓడోమీటర్ ఇవన్నీ చూసుకోవచ్చు యాజ్ యూజువల్గా. సో మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ గూగుల్ ట్రిప్పర్ని మీరు అడిషనల్గా తీసుకోవాలన్నమాట. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి హెడ్ ల్యాంప్ యొక్క ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే డిజిటల్ కన్సోల్ని ఆపరేట్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ ఇస్తున్నారు. సైడ్ ఇండికేటర్స్కి హారన్ చూసుకోవచ్చు, లౌడ్గా ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ స్టార్ట్ అండ్ ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫర్ చేస్తున్నారు. విత్ హజార్ లైట్స్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే, ఇంకా మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. ఈ రైడ్లో నేను మరీ ముఖ్యంగా దీంట్లో ఉన్న స్లిప్పర్ క్లచ్ గురించి, రైడ్ కన్వీనియంట్ గురించి మాట్లాడతాను. అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సీట్ కంఫర్ట్ అండ్ వెయిట్ బ్యాలెన్స్ ఎలా ఉంది. ఆల్మోస్ట్ 195 kg వెయిట్ ఇది. ఓకే, ఫస్ట్ గేర్ వేసుకుంటున్నాను. ఈ వెహికల్లో స్లిప్పర్ క్లచ్ ఉంది. కంపెనీ ఏం చెప్తుందంటే సెకండ్ థర్డ్ గేర్స్లో కూడా మీరు అసలు క్లచ్ని ముట్టుకోకుండా స్పీడ్ బ్రేకర్ దాటి వెళ్ళొచ్చు అని చెప్తుంది. చూద్దాం. దిస్ ఈజ్ ఒంగోల్. చాలా బాగా కనిపిస్తుంది సిటీ ఇక్కడ నుంచి. శ్రీగిరి కొండ మీద నుంచి చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ వ్యూ బాగుంది కదా. వావ్, ఇంజన్ వాజ్ వెరీ స్మూత్ అండ్ చాలా సెటిల్డ్గా బిహేవ్ చేస్తుంది. అలాగే హీట్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది. అండ్ నాకైతే పర్సనల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ 350cc ఇంజిన్ అంటే కొంచెం ఇష్టం. ఎందుకంటే ఇంజన్ చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ పికప్ చాలా బాగుంది. లో ఎండ్ పుల్ బాగుంది, మిడ్ రేంజ్ పుల్ బాగుంటుంది దీనికి. కాబట్టి సిటీ ట్రాఫిక్లో మీరు అస్సలకి ఇబ్బంది పడరన్నమాట. ఇన్స్టెంట్ పవర్ కోసం కావాల్సినంత వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం సేపు సిటీలో నడిపి తర్వాత వెహికల్ని హైవే మీద తీసుకెళ్దాం. ఈ వెహికల్ 195 kg వెయిట్ ఉంటుంది. కానీ సిటీలో మాత్రం అస్సలకి వెయిట్ తెలియదు. ట్రాఫిక్లో నడుపుతున్నాం, వెయిట్ ఫీల్ అవుతాం, అదేం లేదు. ఇన్స్టెంట్గా బ్రేక్స్ కొట్టచ్చు, ఇన్స్టెంట్గా మూవ్ అవ్వచ్చు. బండి ఆగనంత వరకు మీకు అసలుకి ఎలాంటి వెయిట్ ప్రాబ్లం ఉండదు. వన్స్ బండి ఆగి సైడ్కి వంగింది అనుకోండి, క్యారీ చేసే సత్తా ఉంటే ఓకే, కానీ లేకపోతే ఖచ్చితంగా చాలా వెయిట్ అనిపించింది. అండ్ అలాగే మీరు సైడ్ మిడిల్ స్టాండ్ వేసుకునేటప్పుడు కూడా అండ్ కొంచెం స్లోప్గా ఉన్న ఏరియాకి బ్యాక్ సైడ్కి నెట్టాలనుకో, స్లోప్కి ఎక్కియాలనుకో, ఇంకంతే. కానీ బండి నడిపేటప్పుడు మాత్రం చాలా లైట్ ఉంది, హ్యాండ్లింగ్ చాలా బాగుంది. సరే, కమింగ్ టు ద స్లిప్పర్ క్లచ్. ఇందాటి నుంచి గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఎక్కడా కూడా ఇదివరకు మనకి గేర్ బాక్స్ కంటే ఇప్పుడు గేర్ బాక్స్ చాలా స్మూత్ సైడ్ అయితే ఉంది. చాలా బటరీ స్మూత్ అన్నమాట. గేర్స్ వేస్తున్నాం తీస్తున్నాం అనేది అసలు అర్థమే కావట్లేదు, అంత స్మూత్గా ఉంది. అండ్ అలాగే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చూద్దాం. ఇప్పుడు నేను థర్డ్ గేర్లో ఉన్నాను, క్లచ్ వదిలేసాను. ఇదిగోండి, వెహికల్ వెళ్ళిపోతుంది. క్లచ్ అసలుకి పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. అదే కదా సిటీలో మనకు కావాల్సింది, క్లచ్ వాడాల్సిన అవసరం తక్కువ. కాబట్టి మనకి ఆ రైడింగ్ కన్వీనియన్స్ బాగుంటుంది అనమాట. సరే, స్లిప్పర్ క్లచ్ ఉండి అండ్ అలాగే మనకి ఈ స్మూత్ క్లచ్ ఆపరేషన్స్ అండ్ లో ఎండ్ ఆర్పిఎంలో మరీ 5, 6 ఆ స్పీడ్లో కూడా మీరు క్లచ్ వాడకుండానే స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత వెళ్ళిపోవచ్చు ఆంధ్ర ఇలా రెవ్వించుకొని. సో ఇది హైలైట్ అన్నమాట. నాకు ఈసారి దీంట్లో బాగా నచ్చింది. అంటే ఇదివరకు కూడా ఉంది, బట్ ఈసారి స్లిప్పర్ క్లచ్ వచ్చినాక కాస్త బాగా అనిపిస్తుంది. అండ్ సిటీలో నడుపుకోవడానికైనా హైవే మీద వెళ్ళడానికైనా కానీ ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్ అబ్బా చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా సీట్ కంఫర్ట్ అయితే అసలు ఏదో చిన్న సోఫా సెట్లో కూర్చున్న ఫీలింగ్. అలాగే హ్యాండిల్ బార్ కూడా దాని మీద మనం వంగటం, స్పోర్టియర్గా ముందుకు పట్టడం, అగ్రెసివ్గా అనిపించడం ఏం లేదు. అప్రైట్ పొజిషన్ అన్నమాట. హ్యాండిల్ బార్ అప్పర్ బాడీకి చాలా సపోర్ట్గా ఉంది. రిలాక్స్డ్గా అలా కూర్చొని స్ట్రైట్గా 90 degrees అలా కూర్చొని హ్యాపీగా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కొంచెం వెనక్కి ఇట్లా ఆనుకుంటున్నప్పుడు, వెనక్కి స్ట్రెచ్ అవుతున్నప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం స్కూపీగా ఉంటుంది కదా ఇట్లా సీటు. ఆ సీట్ అనేది లైట్గా మనకి బ్యాక్ సైడ్ హిప్కి తగులుతుంది స్లైట్లీ. అది వెనక్కి వంగినప్పుడు అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా
కంఫర్ట్ అన్నమాట సీట్ వైజ్. ఇప్పుడు హైవే మీదకి వచ్చాం, ఒక్కసారి చెక్ చేద్దాం హైవే మీద దీని స్పీడ్ ఎలా ఉంటుందో. వావ్, ఎగ్జాస్ట్ బాగా వినిపిస్తుంది. లౌడ్ అంత లౌడ్గా లేకపోయినా కానీ చాలా మంచిగా వినపడుతుంది. అండ్ ఇంజన్ నాయిస్ అయితే చాలా తక్కువ, చాలా రిఫైన్డ్ ఉంది. ఇన్స్టెంట్ పుల్ అయితే మాత్రం ఈ వెహికల్కి అబ్బబ్బా హైలైట్ అని చెప్పొచ్చు. ఒకసారి బ్రేకింగ్ చెక్ చేద్దాం. ఇక్కడ డ్యూయల్ ఛానల్ ABS కాంబినేషన్ బ్రేకింగ్. వావ్, ఎక్సలెంట్. కొంచెం హార్డ్గానే బ్రేక్స్ టచ్ చేశాను కానీ చాలా బాగా ఆగింది. ఈ వెయిట్ ఉంది బండి, ఇంత వెయిట్, బట్ బ్రేక్ కొడుతుంటే చక్కగా ఆగిపోతుంది. వావ్, జస్ట్ ఫీల్ ద రైడ్ అన్నమాట, అంతే. మంచి రోడ్డు కనుక దొరికిందంటే పిలియన్ తోటి హ్యాపీగా ఇలా లాంగ్ రైడ్కి ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఒంగోలు బాగా డెవలప్ చేశారండి, రోడ్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేశారు. మంచిగా ఫ్లవర్స్ తోటి బాగా నచ్చాయి నాకు. ఒంగోలు నుంచి ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి, మీకు ఏమన్నా డెవలప్మెంట్ అనిపిస్తే, లేదా అనిపించలేదా, ఏదైనా సరే చెప్పొచ్చు, నేను చూస్తాను. ప్రతి కామెంట్ చదువుతా కూడా. కాకపోతే ఇప్పుడు నేను టర్నింగ్ తీసుకున్నాను కదా, టర్నింగ్ తీసుకునేటప్పుడు వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి స్లో అయ్యి టర్నింగ్ కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొట్టాలి ఎవరైనా. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ ఆఫర్ చేయదు టర్నింగ్స్ తీసుకునేటప్పుడు. బండి వెయిట్ అంటే స్లో అయినప్పుడు టర్నింగ్ తీసుకునేటప్పుడు వెయిట్ మీద జాగ్రత్తగా తిప్పాల్సిన పరిస్థితి ఉంది. సో ఈజీగా 35 km మైలేజ్ వస్తుంది. ఇలా హైవే మీద అయితే అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు, ఎందుకంటే ఇంజన్లో దమ్ము ఉంది. ఓవరాల్గా కాన్స్ ఏమన్నా ఉన్నాయని అంటే నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు కాన్స్ అయితే. ఇక్కడ ఈ క్లాసిక్ వేరియంట్కి డిజిటల్ కన్సోల్ ఎక్స్పెక్ట్ కూడా మనం చేయకూడదు. స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చేశారు, చాలాసేపు నుంచి రైడ్ చేస్తున్నాను, ఇంజన్ హీటింగ్ ఏం అనిపించట్లేదు. పైగా నాకు ఎక్కడ కూడా వైబ్రేషన్ ఫీల్ కూడా లేదు. అండ్ మేబీ 100 దాటిన తర్వాత లైట్గా ఉంటే ఉండొచ్చామో కానీ ఈ బండికి పెద్ద మ్యాటర్ కాదు అది. సో ఓవరాల్గా ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, అండ్ మైలేజ్ కావచ్చు, ఈ బండి యొక్క ట్రస్టింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ టాప్ నచ్ అన్నమాట. ఎవరు కొనాలని అంటే ఎవరైతే సిటీలో నడుపుకోవడానికి, అలాగే హైవే మీద పార్ట్నర్తో వెళ్ళడానికి, లాంగ్ రైడ్స్ చేయడానికి, ఒక మల్టీపర్పస్, ఒక క్లాసిక్ బీస్ట్ కావాలని చూస్తున్నట్లయితే ఒక నమ్మకమైనటువంటి బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈ వెహికల్ని మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రై చేయొచ్చు. అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట, ఒక ఆఫ్ రోడ్కి తప్ప. ఓవరాల్గా ఇది ఈ వెహికల్ మీద నా ఒపీనియన్. అండ్ ఈ గోర్ఖా ఎడిషన్ కూడా ట్రిబ్యూట్ అన్నమాట, ఇది ఇండియన్ ఆర్మీ గోర్ఖా సైనికులకి. సో కలర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వెళ్ళేటప్పుడు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ తెలియజేయగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.